ఆత్మీయ మిత్రులారా, నమస్తే. గత వీడియోలో విద్వాన్ విశ్వం గారి పెన్నీటి పాట ఆలపించుకోవడం జరిగింది. ఈ పెన్నీటి పాట కోసం గూగుల్లో శోధించేటప్పుడు ఒక అపురూపమైన రాయలసీమ జానపద గీతం నా కంటబడింది. ఈ జానపద గీతాన్ని ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నేను రేడియోలో విన్నటువంటి ఆ జ్ఞాపకం ఇంకా సజీవంగా గుర్తుంది. ఈ జానపద గీతంలోని వ్యక్తి దేశం కోసం పోరాడినటువంటి వీరుడు కావచ్చు, లేదా పగ ప్రతీకారాల వల్ల అసూలు వాసిన ఒక సామాన్యుడు కావచ్చు. కానీ ఇతడిపైన ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి మమకారం, ప్రేమ అపరిమితం. ఆ చనిపోయినటువంటి యువకుడి గురించి ఆ తల్లో తండ్రో వేదనతో, గుండెలు తరుక్కుపోయే బాధతో అతన్ని గుర్తు చేసుకుంటూ పాడేటటువంటి స్మృతి గీతమే ఈ జానపదం. కొత్త శత్రి సేతబట్టి కిర్రు సెప్పులేసుకొని కట్టమింద పోతా ఉంటేరో నా కొడుక మానందిరెడ్డి, రాజమానందిరెడ్డి, కలకాటేరనుకుంటీరో నువ్వు కలకాటేరనుకుంటీరో. మల్లు పంచగట్టుకొని నల్లకోటు వేసుకొని సందు ఎంట పోతా ఉంటేరో నా కొడుక మానందిరెడ్డి, రాజమానందిరెడ్డి, సందమామనుకుంటీరో నువ్వు సందమామనుకుంటీరో. నున్నంగా తల దువ్వి నూగాయా ముడి వేసి పడమటి దినబోతా ఉంటేరో నా కొడుక మానందిరెడ్డి, రాజమానందిరెడ్డి, పాలెగాడనుకుంటీరో నువ్వు పాలెగాడనుకుంటీరో. వచ్చి పొయ్యే దావలోన దానిమ్మ చెట్టు కింద ఎండి కుచ్చే నేలబడితేరో నా కొడుక మానందిరెడ్డి, రాజమానందిరెడ్డి, ఏటుకెతెగా నరికీరో నిన్నొక్కేటుకెతెగా నరికీరో. పచ్చి పసుపు కొమ్ము వంటిది నీ భార్య, నీ మాటలను కొని శానా దుఃఖమురో నా కొడుక మానందిరెడ్డి, రాజమానందిరెడ్డి, ఇలలో బత్తెముదిరేనా నీకిలలో బత్తెముదిరేనా, నీకు ఇలలో బత్తెముదిరేనా, నీకు ఇలలో బత్తెముదిరేనా. ఈ స్మృతి గీతం గురించి వివరించాల్సినంత అవసరం లేదు, చాలా సరళంగా ఉన్నటువంటిది. అయితే పిల్లలకి 1-2 అర్థం కాని పదాలు ఉన్నాయి కాబట్టి ఈ పాట దాదాపు 100 సంవత్సరాలకు పైబడినటువంటిది. ఎందుకనేది మనం ఈ పాట చరణాలలో చూద్దాం. ఇక్కడ ఛత్రి అంటే ఛత్రము, గొడుగు చేత పట్టుకొని చెప్పులు వేసుకుని వెళ్తూ ఉంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ తమ కొడుకు కలెక్టర్, అప్పటికి ఇప్పటికీ
బిడ్డల్ని ఉన్నత విద్యావంతులుగా, కలెక్టర్లుగా చూడాలనుకోవడం తల్లిదండ్రుల కోరిక. అలాగే మల్లు పంచ అంటే సన్న తెల్లటి పంచె, సన్న పంచెలు, లేదా ఖద్దరు పంచె, నల్ల కోటు. అంటే వీళ్ళు కొడుకును విద్యావంతుడుగానే కాదు, బహుశా ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళే. కోటు వేసుకుంటున్నాడు ఆ కాలానికంటే ధనవంతులైనటువంటి వాళ్ళే. ఆ కొడుకు ధనవంతుడే కాదు, మంచి రూపసి కూడా. అందుకే సందమామ అనుకుంటిరు, అందగాడిగా ఉన్నాడు. ఇక 100 ఏళ్ల క్రితం అనడానికి ప్రధానమైంది నున్నంగా తలదూవి నూగాయ ముడి లేదా నూగాయ జడవేసి. ఈ జడలేసుకోవడం మగవాళ్ళల్లో ఆ 100 ఏళ్ల క్రితం తప్ప మనకు ఆ తర్వాత లేదు. కాబట్టి ఆ గతంలో ఆ నూగాయ జడేసి పడమటి దినపోతా ఉంటే పాలెగాడు అనుకుంటిరు. పాలెగాళ్ళు కూడా విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ పాలెగాళ్ళ వ్యవస్థ ఒక గ్రామం కంటే ఇప్పుడు చెప్పడం మండలంలే, ఒక మండలం అట్లాంటి కొన్ని గ్రామాల సముదాయాన్ని పాలెం. ఆ పాలెన్ని పరిపాలించేవాడే పాలెగాడు, ఒక చిన్న జమీందారు లాంటివాడు. ఇతడు రాజుకు సామంతుడిగా ఉంటూ పన్నులు కట్టడం కానీ, ఇక్కడ ప్రజల బాగోగులు చూసుకోవడం కానీ, రాజుకు అవసరమైనప్పుడు యుద్ధంలో సహాయపడడం కానీ, ఇలాంటి పనులు చేసేవాళ్ళే పాలెగాళ్ళు. కాబట్టి ఇతన్ని ఒక పాలెగాడి మాదిరి కనిపించాడు ఆ తల్లిదండ్రులకు. అలాగే ఇక్కడ తల జడేసుకోవడమే కాకుండా తర్వాతి చరణంలో వచ్చిపోయేదావలోన దానిమ్మ చెట్టు కింద ఎండి కుచ్చే నేలబడితేరు. శిరోభూషణం అంటే జడ కుచ్చులు లాంటివి, ఆ ఎండి కుచ్చు అతను ధరించాడు. ఆ ఎండి కుచ్చు కింద పడినప్పుడు ఇతడు ఎందుకు వీరుడు అనుకోవాల్సి వస్తుందో ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తిని చంపదలుచుకుంటే ఎదురుగా వెళ్ళి పోరాడి చంపుతాం. అతడు బలవంతుడైతే అతన్ని మనం మోసంగా వెన్నుపోటు పొడుస్తాం. అలాగా ఇతడు ఆ ఎండి కుచ్చు కోసం వంగినప్పుడు ఇతన్ని ఒకటే వేటుకు చంపినట్టు మనకు ఆ గీతంలో కనిపిస్తోంది. అలాగే ఇతడికి పెళ్ళి కూడా అయ్యింది. యువకుడు, పెళ్ళైనవాడు. పచ్చి పసుపు కొమ్ము వంటిది నీ భార్య. పసుపు అనేది మనం పవిత్రతకు చిహ్నంగా చెప్తాం. అంటే ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించేటటువంటి వ్యక్తి అని. పచ్చి పసుపు అనడం ఆమె బహుశా లేబ్రాయపు, చాలా చిన్న వయసులో, మనకు 100 ఏళ్ల కిందట చిన్న వయసులోనే అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగేటువంటి సంప్రదాయం కూడా ఉంది. కాబట్టి ఒక బాల వధువు అట్లాంటి ఆ భార్య నీ మాటలు అనుకొని శానా దుఃఖమురు, చాలా బాధపడుతుంది. చివరిగా నీకు ఇలలు పత్యము తీరెన. సనాతనంగా మనం భావించేటటువంటి మాట, భూమి మీద నూకలు చెల్లిపోతే మనం పైకి వెళ్ళిపోతామని. అలాగా ఇక్కడ ఇలలో బత్యము తీరెన అంటూ ఆ తల్లి లేక తండ్రి పడేటటువంటి వేదన, ఇది మరపురానటువంటిది. మిత్రులారా, మరి ఎప్పుడూ విన్నటువంటి ఆ పాటని ఒకసారి అందరూ కూడా వినాలనే ఉద్దేశంతో దీన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. మరొక మంచి పాటతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. స్వస్తి.